హాయ్ ఆల్. ఇప్పుడే మన జీ5లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన విరాటపాలెం పిఎస్ మీనా రిపోర్టింగ్ అనే ఒక వెబ్ సిరీస్ చూసా. ఇంతకీ సిరీస్ ఎలా ఉందంటే పర్లేదు, బాగానే ఉంది. వాళ్ళు ఎంచుకున్న పాయింట్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం నాకు రొటీన్గా అనిపించింది. సో టోటల్గా అయితే ఒక యావరేజ్ ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. ఈ సిరీస్లో మనకి 7 ఎపిసోడ్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్కటి మనకి 22 మినిట్స్ అనమాట. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే, స్టార్టింగ్లో మనకి విరాటపాలెం అనే ఒక ఊరిని చూపిస్తారన్నమాట. ఆ ఊరిలో ఒక శాపం ఉంటుంది. ఏంటంటే పెళ్ళైన వెంటనే ఆ కపుల్లో అమ్మాయి చనిపోతూ ఉంటుంది అన్నమాట. అలా ఎంతమందికి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ దాంట్లో అబ్బాయి బతికే ఉంటాడు, కానీ అమ్మాయి చనిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇలాగా ఒక శాపం అనేది ఊరిలో ఉందని చాలా స్ప్రెడ్ అవుతుంది. ఆ ఊరిలో చాలా ఏళ్ళుగా ఇలా పెళ్ళిళ్ళు ఏమి అవ్వమాట. మన హీరోయిన్ మీనకి ఆ ఊరిలో పోలీస్ కింద పోస్టింగ్ వస్తుంది. తను అక్కడ జాయిన్ అవుతుంది. తర్వాత కొన్ని రోజులకి తనకి ఈ విషయం తెలుస్తుంది. మన మీనేమో ఇది శాపం కాదు, ఎవరో చేస్తున్నారో అని నమ్ముతుంది అనమాట. అలాగా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇంతకీ అది నిజంగానే శాపమా, లేకపోతే ఎవరైనా కావాలని ప్లాన్ చేసి చంపుతున్నారా? ఈ విషయాలు తెలియాలంటే మనం ఈ సిరీస్ చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగున్నాయి అండ్ మనకి సస్పెన్స్ని చాలా బాగా హోల్డ్ చేశారన్నమాట. క్లైమాక్స్కి వచ్చే వరకు కూడా కిల్లర్ ఎవరని చెప్పి మనం కనిపెట్టలేం. చాలా బాగా హోల్డ్ చేశారు, అదైతే బాగుంది. దానికోసమైనా ఈ సిరీస్ చూడొచ్చు అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి, వీళ్ళ స్క్రీన్ ప్లే కూడా నాకు బాగా నచ్చింది అన్నమాట. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొంతమందికి సంబంధించిన క్లూస్ అనేవి దొరుకుతాయి అన్నమాట. దొరికిన తర్వాత కాసేపు వీల్ చేశారా అని చెప్పి ఇట్లా క్యాట్ అండ్ మౌస్ టైప్లో ఉంటుంది అన్నమాట. అది బాగుంది. లాస్ట్లో మనకు ఒక మెసేజ్ కూడా ఇస్తారు. ఏంటంటే, మూఢనమ్మకాలు మనిషిని మనిషిలా చూడకపోతే అవే మనిషికి శాపం కింద మారుతాయి అన్నట్టుగా పాయింట్ చెప్పారు. యాక్చువల్గా నాకు అది బాగా అనిపించింది. ఏదైనా మనం ఒక లిమిట్ వరకు నమ్మితే బాగుంటుంది, అది ఓవర్గా అయితే అది రివర్స్లో మనకే అవుతుంది అన్నట్టుగా చూపించారు. అదైతే బాగుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, సిరీస్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టారు అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సరే, ఇంకో ఓవరాల్గా సిరీస్ చూడాలొద్దా అంటే చూడండి. ఇది వచ్చేసి షార్ట్ సిరీస్ అన్నమాట. మనకి 7 ఎపిసోడ్స్ ఉన్నా సరే ఒక్కొక్కటి మనకి 20 మినిట్స్ ఉంటుంది. దాంట్లో మనకి ఇంట్రో అండ్ అవుట్రో 2 తీసేస్తే మనకి దగ్గరగా ఒక 18 మినిట్స్ వస్తుంది అంతే. చిన్న సిరీస్. వీళ్ళు ఏదైతే చూపించాలనుకున్నారో దాన్ని చాలా జెన్యున్గా చూపించారు అనిపించింది. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.